మీ రాశి, మీ నక్షత్రం ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఏ రాశి, ఏ నక్షత్రం గురించి వస్తే వాళ్ళ మీద కామెంట్స్ చేస్తా. కనీసం 500 కామెంట్స్ టార్గెట్. నేను మా టీము మిమ్మల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇవేం అడగట్ల. మాకు కావాల్సింది ఒక్క కామెంట్. దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. బాబా వంగ భవిష్యవాణికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఆమె చెప్పిన విషయాలు చాలా వరకు నిజం కావడంతో ప్రతి ఒక్కరూ ఈమె జ్యోతిష్యాన్ని ఎంతగానో నమ్ముతారు. ఈ క్రమంలోనే మే నెల చివరి వారంలో కొన్ని రాసుల వారి యొక్క జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయని, వారికి తిరుగులేని సంపద లభించబోతోందని గ్రహాల నడక స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా మే నెల వెళ్తూ వెళ్తూ ఈ రాసుల వారికి గట్టిగానే డబ్బు తెచ్చివ్వడమే కాకుండా జీవితంలో ఇతరత్రా ఊహించని అద్భుత విజయాలను కూడా అందించబోతోంది. సింహరాశి మే నెల చివరి వారం రోజులు సింహరాశి వారికి ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి. ఆర్థికంగా ఈ రాశి వారికి లారీల్లో డబ్బులు వచ్చి పడడం ఖాయమంటూ ఒక అతిశయోక్తి కాదంటూ చెప్తున్నారు విశ్లేషకులు. పాత బాకీలు వసూలవుతాయి. కేవలం డబ్బు మాత్రమే కాకుండా నిత్య జీవితంలో వీరు అపారమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. ఉద్యోగస్తులకి కార్యాలయంలో ప్రతిరోజు తోటి ఉద్యోగం నుంచి పై అధికారుల నుంచి ఊహించని మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకి రోజువారీ అమ్మకాలు విపరీతంగా పెరిగి లాభాల బాట పడతారు. గృహంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమై మీకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆరోగ్యం చాలా అద్భుతంగా మెరుగుపడుతుంది. మీనరాశి బాబా వంగ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి వారికి మే నెల ముగింపు సమయం అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. అకస్మాత్తుగా ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు మీకు ఏదో ఒక శుభవార్త అందుతూనే ఉంటుంది. నిరుద్యోగులకి మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో ఉన్న పాత వివాదాలన్నీ తొలగిపోయి బంధుత్వాలు బలపడతాయి. రోజువారీ జీవితంలో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన వాహనాలు లేదా గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి అనుకూల సమయం. వృషభ రాశి వారికి మే నెల వెళ్తూ వెళ్తూ అఖండ ఐశ్వర్యాన్ని, విజయాల్ని ప్రదాదించబోతోంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి మునుపెన్నడూ లేని విధంగా భారీ లాభాలు వచ్చి పడతాయి. నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. రోజువారీ జీవితంలో చూసుకుంటే మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలన్నీ తొలగిపోయి ప్రేమ పెరుగుతుంది. ప్రతిరోజు మీ పనులన్నీ ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సమాజంలో పెద్దల నుంచి మీకు ప్రశంసలు అలాగే మద్దతు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు ఫలించి వీసా లభిస్తుంది. ధనుసు రాశి వారికి మే నెల చివరి రోజుల్లో శనిదేవుని అనుగ్రహంతో పాటు బాబా వంగ అంచనాల ప్రకారం ఊహించని ధనలాభం కలుగుతుంది. లాటరీ లేదా పిత్రార్జిత ఆస్తుల ద్వారా లారీలు డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి అలాగే జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. నిత్య జీవితంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడడం వల్ల మీలో ఉన్న పెద్ద ఆందోళన తొలగిపోతుంది. మిత్రుల సహాయంతో చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పనులు వేగవంతమవుతాయి. మీ నైపుణ్యాలకు తగినటువంటి గుర్తింపు లభించి నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రతిరోజు సాయంత్రం వేళ ఒక తెలియని సంతోషం మరియు ఉత్సాహం మీ సొంతమవుతాయి. కన్యారాశి వారికి మే నెల ముగింపు అనేది ఒక ఊహించినటువంటి అదృష్టాన్ని మోసుకురానుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. రుణ విముక్తి జరిగి బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరుగుతుంది. ప్రతిరోజు మీ కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కళారంగం అలాగే సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. రోజువారీ జీవితంలో మీ తోబుట్టువుల నుంచి ఆశించినటువంటి సహాయం అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన పరిచయాలు మీ వ్యాపార విస్తరణకి ఎంతో దోహదపడతాయి. ఈ రాశివారు ఏ పని ప్రారంభించినా అందులో విజయం వరిస్తుంది.